భయ్యా డైరెక్టర్ మారుతి గారు ఇంకా ప్రభాస్ గారు చేస్తున్న రాజాసాబ్ మూవీ నుండి ఒక అదిరిపోయే అప్డేట్ ని మీకోసం తెచ్చాను భయ్యా. ఈ దసరాకి ప్రభాసన ఫ్యాన్స్ కి పండగ. బాహుబలి తర్వాత ప్రభాస్ గారు తీసిన మూవీ డార్లింగ్, బుజ్జిగాడు మళ్ళీ ఇప్పుడు ఇలాంటి ఎంటర్టైనర్ సినిమాలు వస్తాయా? అసలు ప్రభాస్ మళ్ళీ ఇలాంటి సినిమాలు చేస్తాడా? అసలు ఇలాంటి డౌట్స్ అయితే చాలానే ఉండేవి మనకైతే. కానీ మన డైరెక్టర్ మారుతి గారు అయితే మంచి సినిమాని తీసుకొచ్చారు మన ముందుకైతే. ఇప్పుడు రాజాసాబ్ మూవీతో డైరెక్టర్ మారుతి గారు అయితే రెడీ అవుతున్నారు. ప్రభాస్ గారు చేసిన ఆదిపురుష్ మూవీ భారీ ఎత్తున ఫ్లాప్ అయింది. ఈ నష్టాలను పూడ్చేందుకు మన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు అయితే ట్రై చేస్తున్నారు మళ్ళీ ప్రభాస్ గారు చేస్తున్న రాజాసాబ్ మూవీతోనే. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ సగంలో సగం అంతా అయిపోయింది. ఇప్పటికే ఈ రాజాసాబ్ మూవీ షూటింగ్ మొత్తాన్ని కంప్లీట్ చేసుకున్నాడు మన ప్రభాస్ అన్న. ఈ రాజాసాబ్ మూవీలో ప్రభాస్ గారి లుక్స్ మాత్రం అదిరిపోయింది భయ్య. చాలా కలర్ఫుల్ గా వింటేజ్ ప్రభాస్ గారిని అయితే చూపించాడు మారుతి గారు. అయితే ఈ రాజాసాబ్ అప్డేట్ కోసం అయితే ఫ్యాన్స్ మాత్రం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అక్టోబర్ 23న ప్రభాస్ గారి బర్త్డే సందర్భంగా ఆ రోజు ఈ రాజాసాబ్ మూవీ నుండి అయితే ట్రైలర్ రాబోతుందని ఒక న్యూస్ అయితే బాగానే స్ప్రెడ్ అవుతుంది. ప్రభాస్ గారి బర్త్డేకి ఈ టీజర్ రావచ్చు రాకపోవచ్చు అని డైరెక్టర్ మారుతి గారు అయితే చెప్పుకొచ్చారు. కాకపోతే బర్త్డే సందర్భంగా ప్రభాస్ గారి బర్త్డే సందర్భంగా అయితే ఏదో ఒకటి రిలీజ్ చేయాలని మూవీ టీం వాళ్ళకైతే రిక్వెస్ట్ చేస్తున్నారు. ఫ్యాన్స్ అయితే డైరెక్టర్ మారుతి గారిని అయితే చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు భయ్య. మరి ఈ దసరాకి ప్రభాస్ గారు వచ్చేస్తున్నారు, మరి చూసేయండి మరి తప్పకుండా.